హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చారు అండ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని పోలిస్తే చాలా కాస్ట్‌తో కూడిన పని కదా! సో, రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేస్తారనుకుంటున్నారు? నాకైతే ఐడియా లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పదవులు పుట్టకట్టారు కదా! సో, ఇలాంటి పదవులు చేస్తుంటే అంటే ఆయనకి ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఏ విధంగా పరిపాలన చేస్తారనుకుంటున్నారు? పరిపాలన అంటే మనం గత ప్రభుత్వం పరిపాలన కూడా చూసాము. చాలా పథకాలైతే అమలు చేశారు. బట్ ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏమో తెలీదు గానీ జగన్ అయితే ఓడిపోయాడు. బట్ ఈళ్ళకి చాలా కీలకమైన పదవి వచ్చింది పవన్ కళ్యాణ్‌కి. సో, చూస్తాం ఎలా చేస్తారో. అందులో చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. బట్ రెవెన్యూ అనేది అది ఇంక వాళ్ళకే వదిలేస్తున్నాము. అంటే జగన్ గారి పరిపాలనలో మొత్తం అవినీతే ఉంది అని అంటున్నారు. నిజమేనా మరి? నాకైతే అనిపించలేదు. అంటే స్టూడెంట్స్‌కి కూడా పీజీ వాళ్ళకి ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవి పడలేదంటున్నారు. ఎవ్రీథింగ్ కెనాట్ బి డెవలప్డ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, రైట్? సో, జగన్ వచ్చి 5 years అయింది. 2 years కరోనా వెళ్ళిపోయింది. ఇంకా 3 yearsలో చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు. డెవలప్మెంట్ అంటే చేస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి బట్ బయటికి రాలేదు అవి. అంటే మామూలుగా చూపియట్లే ఎక్కడ. సో, ఏమైందో కానీ జగన్ వెళ్ళిపోయాడు. బట్ వీళ్ళైతే వచ్చేసారు. సో, చూద్దాం ఎలా చేస్తారని. థ్యాంక్ యూ అండి.